ఉప్పల్లి పరిధిలో ఒక హత్య కేసు రిపోర్ట్ కావడం జరిగింది. అందులో డిసీజ్డ్ పర్సన్ షాహీద్ అని 25 years, ఇతను చాట్లపల్లి విలేజ్, జయదేవ్పూర్ మండలం. నిన్న మధ్యాహ్నం పూట చాట్లపల్లి వాళ్ళ విలేజ్ నుంచి బయలుదేరి బుల్లెట్ పైన అతను గజ్వేల్ వైపు వస్తూ ఉన్నాడు. అదే సమయంలో నేరస్తుడైనటువంటి వాళ్ళ మేనమామనే ఖదీర్ అనే వ్యక్తి ఒక వెనుక నుండి I-20 కార్ తీసుకొని వచ్చి అతన్ని అతివేగంగా నడుపుకుంటూ వచ్చి బుల్లెట్ని గుద్దడం జరిగింది. తదనంతరం కూడా ఒక 100 గజాల వైపు దూరం బుల్లెట్ను మరియు డెడ్ బాడీని ట్రావెల్ చేసి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఫస్ట్ ఇనిషియల్గా రోడ్ యాక్సిడెంట్ అనే ఇన్ఫర్మేషన్ పోవడం జరిగింది. ఆ సీన్ చూసిన తర్వాత ఇది హత్య కేసు అనే అనుమానం వచ్చింది. మేము వెరిఫై చేసినట్టయితే అతని మేనమామకు మరియు అతని అల్లుడైనటువంటి డిసీజ్డ్కు ఇద్దరు మధ్యలో మనస్పర్ధలు ఉన్నాయి. అతను వాళ్ళ అత్తమ్మతో క్లోజ్గా ఉంటున్నాడనే అనుమానం పెంచుకొని అతను బయలుదేరిని చూసి ఇతను వెనుక కారు తీసుకొని వచ్చి గుద్ది చంపడం జరిగింది. అతను వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేసే వరకు అతను చనిపోయినాడు. ఈ విషయమై కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేయడం జరిగింది. ఇంట్లోకి వెళ్ళండి, ఏ మాటలు మాట్లాడుతున్నారా, నా కొడుకు ఇట్లు ఉన్నాడా నేనన్నా, ఇప్పుడు కాదు ఎప్పుడో అన్నాడు. మరి అవదాన్ని అట్లా చెప్తావు రాను అని అంటే ఇట్లా జరుగుతుంది. ఫోన్ ఇప్పించు, నువ్వు ఫోన్ కాళ్ళు ఉన్నాయి, ఏదో లిస్టులు తీస్తారట. అయ్యా నాకేం తెలియదు అయ్యా, అది అన్ని ఫోన్లు ఉంటే మరి ప్రూఫ్ చూపిరా అన్న. రేపు ఆదివారం చూపిస్తా అన్నాడు. నీ కొడుకు నిడిచిపెట్టా అన్నాడు వాడు. మా శివ అన్నకు ఫోన్ చేసి నీ కొడుకుని వాడిని షహీద్ గారిని నేను సంపుతా, నువ్వు కూడా పక్కన నీ కొడుకు నీ తమ్ముడిని పిలుచుకో, నీ తమ్ముడు అటు ఉండొద్దు, వాడిని సంపుతా అని కూడా చెప్పిండు. వానికి చెప్పినా కానీ వాడన్నాడు ఏదో బిడ్డ కోపం తప్పనట్టు వాడేం చేస్తాడు రా. ఖదీర్ 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 చంపిండు. ఖదీర్తో పాటు నా కొడుకుతో పాటు ఖదీర్ శవం కూడా వెళ్ళాలి, ఖదీర్ శవం కూడా వెళ్ళాలి. నేనైతే ఒప్పుకోను, నా ప్రాణమైన తీసుకుంటా కానీ నేను ఇచ్చిపెట్టామని. నా ఎమ్మెల్యే సాబ్ కూడా అంటే ఏ ఊరు ఆయన నేను వస్తుంటే ఇప్పుడు ఆడ తుమ్మల రక్తం మడుగులో మొత్తం చూసుకుంటూ వస్తుంటే చేయబట్టి ఇట్లా గుంజుకొని వస్తుండట. ఎవరంటే నేను వారికి మేనమామ కావాలి, నేను వారికి మేనమామ కావాలని తీసుకొచ్చి లేకిగాడు అంటే ఎవడు లేకిగాడు అంటే ఎవడు ఖదీర్ గాడు ఇద్దరు కలిసి గుంజుకొని తీసుకొచ్చేసి ఆనే చంపిరు. వాడు గొడ్డ తీసుకొని నరికిండు, వాడు సామగొట్టిండు, దెబ్బలు ఒక చేతితో గుంజుకొచ్చిండు. కొడుకా నా కొడుకు చంపిండు. అమ్మా జర్ర చేపట్ల నా ఇంట్లోకి వెళ్ళిపోయింది. నా కొడుకు 20 నిమిషాలు కాలే మా తమ్ముడు అక్క కొడుకు ఆడున్నాను వాడి పెళ్ళంతో నా కొడుకు మాట్లాడిందంట. మరి ప్రూఫ్లు చూపి అన్నాడు. అయ్యా నా ఇల్లు కబ్జా చేయాలని నేను ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి అట్లా మాట పుట్టింది అని అవద్దా చెప్పారు. ఒకటి పెళ్ళతో ఎవడు మాట్లాడితే చంపుకుంటారు. అయ్యా లోకంలో పెద్ద పెద్ద ఎమ్మెల్యేలకే ఉన్నాయి కదా అయ్యా, నా కొడుకు ఎంత మోసం చేసిండు అయ్యా.